సాయి ధరమ్ తేజ్ గాంజా శంకర్ మూవీపై వివాదం నెలకొంది. సినిమా టైటిల్ పై తెలంగాణ నార్కోటిక్ ఆగ్రహం వ్యక్తం చేసింది. మూవీ పేరును వెంటనే మార్చాలని చిత్ర బృందానికి నోటీసులు పంపింది. టైటిల్, ట్రైలర్ యువతపై ప్రభావం చూపేలా ఉందని వెల్లడించింది. సినిమాల్లో గంజాయి, డ్రగ్స్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ చూపించవద్దని హెచ్చరించింది. సాయి ధరమ్ తేజ్ గాంజా శంకర్ మూవీపై వివాదం నెలకొంది. సినిమా టైటిల్ పై తెలంగాణ నార్కోటిక్ ఆగ్రహం వ్యక్తం చేసింది. మూవీ పేరును వెంటనే మార్చాలని చిత్ర బృందానికి నోటీసులు పంపింది. ఇటు టైటిల్, ట్రైలర్ యువతపై ప్రభావం చూపేలా ఉందని వెల్లడించింది. దీనికి సంబంధించి మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి అందిస్తారు. ఇన్నారెడ్డి. సుజాత, మనం గమనించవచ్చు, సాయి ధరమ్ తేజ్ సంబంధించిన సినిమాకు సంబంధించిన వ్యవహారంలో నార్కోటిక్ నోటీసులు జారీ చేసింది సినిమా బృందానికి. అలాగనే దీంట్లో గంజాయి శంకర్ అని పేరు పెట్టారు. అంటే ఆ పేరు అనేది యువతలో ఒక అంటే ఆ గంజాయి అనే దాన్ని మేము ఎప్పుడైతే నిషేధించామో, డ్రగ్స్ వ్యవహారాలు కావచ్చు, గంజాయి వ్యవహారాలు కావచ్చు, తెలంగాణ ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉంది. కానీ దాన్ని చూపిస్తూ తర్వాత దాన్ని ఎంకరేజ్ చేసినట్టుగా టైటిల్ ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఆ టైటిల్ మార్చాలి. గంజాయి శంకర్ వివాదం మార్చకపోతే మాత్రం ఖచ్చితంగా ఆ చర్యలు ఉండే అవకాశం ఉందని చెప్పేసి అన్న విషయం మీద చాలా సీరియస్ గానే నార్కోటిక్ ఇప్పటికే నోటీసులు జారీ చేసింది. ఇదే కాకుండా ఏదైనా సినిమాలో గంజాయి తాగుతున్నట్టు కానీ, డ్రగ్స్ తాగుతున్నట్టు కానీ, తర్వాత ఈ గంజాయి పేరు మీద గనక ఉంటే ఆ యువతలో ఒక చెడు ప్రభావాన్ని చూపించే అవకాశం ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ పేరును మార్చాలి అని చెప్తున్న విషయం మీద నోటీసులు కూడా జారీ చేసింది. ఇదే కాకుండా ఈ ట్రైలర్ వీడియో కూడా యువతను ప్రభావం చేసే రకంగా ఉంది కాబట్టి ఇలాంటి నార్కోటిక్ డ్రగ్స్, గంజాయి కావచ్చు, డ్రగ్స్ కావచ్చు, మత్తు పదార్థాలకు సంబంధించిన ఎలాంటి వీళ్ళ విషయంలోనైనా సరే పోలీస్ శాఖ ఇచ్చిన ఏమైతే గైడ్ లైన్స్ ఉన్నాయో కాస్త గైడ్ లైన్స్ పాటించాల్సిన అవసరం ఉంది. దాన్ని ఎంకరేజ్ చేస్తూ కనుక ట్రైలర్స్ లో కానీ, మూవీస్ లో కానీ మాత్రం ఎట్టి పరిస్థితులు ఉపేక్షించలేదు. ఇదే రకంగా గంజాయి శంకర్ ట్రైలర్ లో కూడా ఇది యువతను ప్రోత్సహించేలా ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మూవీ పేరు మార్చాలి. అలాగనే ట్రైలర్ లో ఉన్న విజువల్స్ విషయం పట్ల కూడా ఇది అంటే గంజాయిని ఎంకరేజ్ చేసినట్టు, గంజాయి తాగమని చెప్పి ఎంకరేజ్ చేసినట్టుగా ఉంది కాబట్టి నార్కోటిక్ డ్రగ్ చాలా సీరియస్ గా సందీప్ శాండిల్య ఒక నోటీస్ కూడా జారీ చేయడం జరిగింది. ఇకపై ఏ సినిమాలో కూడా ప్రస్తుతానికి అయితే మాత్రం గంజాయి శంకర్ అనే టైటిల్ ఏమైతే ఉందో ఆ గంజాయి అనే టైటిల్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మార్చాలి. ట్రైలర్ లో ఉన్న విజువల్స్, ట్రైలర్ లో ఉన్న కంటెంట్ కూడా యువతను ప్రభావం చూపే విధంగా ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో దాన్ని మార్చకపోతే మాత్రం చర్యలు తప్పు అని చెప్పిన విషయాన్ని కూడా చాలా స్పష్టంగా నోటీసులు జారీ చేసింది. మరి దీని మీద సినిమా యూనిట్ ఇంతవరకు ఎలాంటి స్పందన తెలియజేయలేదు. మరి ఇప్పటికే అది ట్రైలర్ రూపంలో చాలా భారీ ఎత్తున ప్రజల్లోకి వెళ్తా ఉంది. మరి దాన్ని ఆపాల్సిన అవసరం ఉంది. అలాగనే మరి మూవీ టైటిల్ మార్చేందుకు మరి మారుస్తున్నామా లేదా అన్న విషయం మీద కూడా ఇంకా ఆ సినిమా బృందం దాని మీద ఎలాంటి ప్రకటన కూడా తెలియదు కాబట్టి ఒకవేళ కనుక ప్రకటన చేయకపోతే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో దీని మీద చర్యలు తీసుకుంటామని చెప్పారు కూడా నార్కోటిక్ డ్రగ్ ఇప్పటికే ఒక నోటీస్ జారీ చేసింది. సుజాత. ఇన్నారెడ్డి, తెలంగాణ నార్కోటిక్ బృందం సినిమా యూనిట్ కి నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో మరి ఆ సన్నివేశాలను కానీ, సినిమా పేరును కానీ మార్చే అవకాశం ఉందంటారా సినిమా యూనిట్? ఖచ్చితంగా సుజాత, ఎందుకంటే ఇది నార్కోటిక్ డ్రగ్స్ అనేది యువతను పెడదావ చూపే విధంగా, యువతను తప్పుదోవ పట్టించే విధంగా, యువత జీవితాల్లో ప్రభావితం అయ్యే విధంగా ఈ విజువల్స్ అన్ని ఉన్నాయి. తర్వాత గంజాయి డ్రగ్స్ చూపించడం మాత్రం నిషేధం. ఇలాంటి నిషేధమైన డ్రగ్స్, గంజాయి మత్తు పదార్థాలు లాంటివి చూపిస్తూ ఎంకరేజ్ చేసే విధంగా మాత్రం ఇక్కడి నుంచి ఎట్టి పరిస్థితులు ఉపేక్షించ లేదని చెప్తున్న విషయాన్ని చాలా స్పష్టంగా ఆ నోటీసులలో చెప్పడం జరుగుతా ఉంది. ఇప్పటికే దీని మీద ప్రకటన చేసినప్పుడు కూడా ఇంకా ఈ మూవీ ట్రైలర్ లో కానీ, మూవీలో కూడా ఇలాంటి సందేశం అంటే ఇలాంటి డ్రగ్స్ ను ఎంకరేజ్ చేస్తున్నట్టుగా యువత మీద ప్రభావితం ఉంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వాటిని కూడా తొలగించాలి. ఇమ్మీడియట్ గా గంజాయి శంకర్ చెప్తుంది, గంజాయి పేరుతోనే టైటిల్ ఇచ్చారు కాబట్టి ఆ టైటిల్ కూడా తొలగించాలంటూ కూడా నార్కోటిక్ ఆక్రమణ చేసింది. సుజాత. రైట్, థ్యాంక్ యూ ఇన్నారెడ్డి.